ఈ మార్చి మాసం 15వ తేదీ సాయంకాల సమయంలో రామర్పాడు సంఘంలో చక్కగా భార్యాభర్తల సమావేశం ఏర్పాటు చేయబడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటల పరిచర్యలో అలాగే ఆరాధన నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో భార్యాభర్తలు ఇద్దరు ఏక మనస్సు కలిగి ఉండుట, ఈ అంశమును గూర్చి కొంత మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునే నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరచమని మనం చేస్తున్నాం. కుటుంబాలుగా సంఘములో స్థిరపరచబడినట్లుగా చేయండి. ఈ అంచె దినాల్లో కుటుంబాలు ఎలాగ ఆత్మీయంగా ఎదగాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన సందేశము దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మంచిది. ఈ సాయంకాల సమయంలో సంఘములో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కూడిక భార్యాభర్తల సమావేశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. వచ్చిన మీ అందరినీ అభినందిస్తూ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి భార్యాభర్తలకి సరిపోతుంది. ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించిన సందేశం. కుటుంబాలు కట్టబడే సందేశం ఏంటంటే, భార్యాభర్తలు ఏక మనస్సు కలిగి ఉండుట. అది భార్యాభర్తలు ఏక మనస్సు కలిగి ఉండడం. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఒక సర్వే చేశారు. ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, తర్వాత కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి, విడాకుల సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి, కుటుంబాల అసమాధానానికి కారణం ఏంటి అని మరి సర్వేలు చేస్తే ఎక్కువగా వచ్చినటువంటి ఫలితం ఏంటంటే, ముఖ్యమైన సమస్య భార్యాభర్తల మధ్య ఏక మనసు లేదు అని తేలింది సర్వేలో. అంటే కుటుంబంలో సమస్యలు రావడానికి, లేక కుటుంబాలు విడిపోవడానికి, గొడవలకి, అసంతృప్తికి, అసమాధానానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, భార్యాభర్తల మధ్యలో ఏక మనసును సాధించలేకపోవడం. అది అంటే భర్త మనసు వేరుగుంటుంది, భార్య మనసు వేరుగుంటుంది, మనసులు కలవట్లేదు. ఇప్పుడు మనుషులు కలవటం కాదు, మనసులు కలవాలి. 1000 మంది ఒక చోట కూర్చోవచ్చు, 1,00,000 మంది ఒక చోట కూర్చోవచ్చు, అది కాదు విషయం. మనసులు ఎంతవరకు కలుస్తాయి అనేది. ఇప్పుడు కుటుంబాల్లో భార్యాభర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కుటుంబంగా ఉంటున్నారు, సంసారం చేస్తున్నారు. లేకపోతే దేవుని దృష్టిలో మనం ఏం చెబుతున్నాం, భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరమై ఉన్నారని వాక్యంలో ఉంది, మనం చెప్తున్నాం. ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి సమస్య ఏంటంటే, భర్త మనసు వేరుగా ఉంటుంది, భార్య మనసు వేరుగా ఉంటుంది. ఎక్కడొచ్చింది చిక్కు. కాబట్టి ఇప్పుడు కుటుంబాలు కట్టబడాలంటే, అలాగే కుటుంబాల ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, తర్వాత ఆనందించాలంటే, అటు భార్యాభర్తలు కావచ్చు, ప్లస్ ఇటు పిల్లలు కావచ్చు, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే, వారు అటు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా ఎదగాలంటే, మనం ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఇక్కడ ఒక సూత్రాన్ని గుర్తించాల్సి వచ్చిందనమాట. భార్యాభర్తల మధ్య ఏక మనసును సాధించడం. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో జరిగినటువంటి సర్వేలో అదే ఫలితం వచ్చింది. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికా దేశంలో ఇట్లాగా ఒక 500 జంటల్ని పర్సనల్గా కలిసి క్వశ్చన్ అడిగారంట. అంటే మొత్తం 1000 మందిని, ఒక 500 మంది భార్యల్ని, భర్తల్ని, 1000 మందిని కలిసి పర్సనల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దేవుడు అంటూ మరొక జన్మిస్తే, అంటే మరొక జన్మదని మనం ఒప్పుకోవట్లేదులే, మరొక జన్మ లేదు, మనం నమ్మం, అంటే ఊరికి అర్థమవటం కోసం అంతే. జస్ట్ దేవుడు మీకు మరొక జన్మిస్తే వచ్చే జన్మలో ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా, భర్తనన్నమాట క్వశ్చన్. అట్లాగే భార్యని కూడా, దేవుడు మీకు మరొక జన్మిస్తే, లేక మరలా మీరు ఇంకో జీవితం జీవించాల్సి వస్తే, పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇతన్నే పెళ్లి చేసుకుంటావా? పాయింట్ అర్థమైందిగా.
ఇది క్వశ్చన్, ఇది పర్సనల్. ఎందుకంటే మరి ఒకళ్ళ ముందు ఒకళ్ళు అడిగామనుకోండి మామూలుగా ఉండదు వ్యవహారం. సో అలా పర్సనల్గా అడిగితే ఏం చెప్పారు తెలుసా? 500 జంటలకి 30 జంటలే చెప్పారట పాజిటివ్గా. మళ్ళీ ఈసారి ఇతన్నే చేసుకుంటాను, ఈమెనే చేసుకుంటానని. అర్థం చేసుకోండి. అంటే 470 జంటలు ఏంటి? మరొక జన్మంటుంటే ఇలాంటి దాన్ని చేసుకుంటానా, ఇలాంటి టోన్ చేసుకుంటానా? అంటే జీవితంలో ఎంత అసంతృప్తిని అనుభవిస్తున్నారనేది ఆ సర్వేలో బయటపడింది. అంటే భార్యాభర్తలుగా ఇక పెళ్లి చేసుకున్నాం కాబట్టి తప్పదురా బాబు, పిల్లలు కూడా పుట్టారు, ఇప్పుడు చేయగలిగింది కూడా ఏముంది? కుటుంబాలు, బాధ్యతలు, పిల్లలు, కాబట్టి ఇక ఏం చేస్తామని, ఈ జన్మెట్టావని అని ఇక రాజీ పడి అసంతృప్తితో ఉన్నట్టుగా వ్యవహారం ఉంది. కానీ మరలా నీకు దేవుడు జీవితం ఇస్తే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆ అమ్మాయిని చేసుకుంటావా? నీ భార్యనే మళ్ళీ నువ్వు చేసుకుంటావా? నీ భర్తనే మళ్ళీ నువ్వు చేసుకుంటావా? నీకు అవకాశం మళ్ళీ వస్తే ఈసారి జీవితంలో మీరే ఎందుకైనా ఆలోచించుకొని ఒకసారి చర్చించుకోండి. సగం గొడవలు వచ్చేస్తాయి కదా. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏమీ లేదు, ఏక మనసు అనేది లేదు. అది మనుషులు కలిసి ఉండొచ్చులే కానీ అర్ధాంగి అని మనం చెప్పొచ్చు, లేక భార్యాభర్తలు ఏక శరీరమై ఉన్నారని బైబిల్ చెప్పొచ్చు. కానీ మరి జీవించేటువంటి జీవితంలో ఈ ప్రాక్టికల్ లైఫ్లో, ఇట్స్ నాట్ థియరీ, ఈ ప్రాక్టికల్ లైఫ్లో ఏక మనసు అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబాల గురించి సపరేట్గా ఒక పుస్తకం కూడా రాయాలి, కుటుంబాలకు సంబంధించిన కొన్ని ప్రసంగాలు. ఎందుకంటే చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి సార్. లవ్ మ్యారేజ్లు సెట్ అవ్వట్లేదు, అరేంజ్ మ్యారేజ్లు సెట్ అవ్వట్లేదు, ఎలా మ్యారేజ్ చేసుకుని కూడా సెట్ అవ్వట్లేదు ఈ రోజుల్లో. పైగా ఇప్పుడుండేటువంటి పరిస్థితులు, ఇప్పుడుండేటువంటి స్వేచ్ఛ, దీన్ని బట్టి అసలు కొన్ని విషయాలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. అంటే మీకు కూడా తెలుసు అనుకోండి. సో పరిస్థితులు ఇప్పుడు బాగలేవు, భార్యాభర్తలు ఎంతవరకు కలిసి ఉంటారనేది చెప్పలేకపోతున్నాం. దాంతోపాటు మరి పిల్లల పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు, ఆత్మీయ జీవితం ఏంటనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ లోకములో ఉండే ఈ స్వేచ్ఛ, ఈ లోకములో ఉన్నటువంటి రకరకాల చట్టాలు కూడా ఎంత భయంకరమైన చట్టాలు వచ్చినాయంటే బైబిల్కు విరుద్ధమైన చట్టాలు. అసలు అవి చెప్పడానికి కూడా ఇష్టమనిపించట్లేదు. అంటే అలాంటి స్వేచ్ఛ ఇచ్చి అలాంటి చట్టాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అది వాక్యానికి విరుద్ధం. కానీ అలాంటి స్వేచ్ఛ వచ్చింది. ఒకప్పుడు ఎక్కడ అమెరికాలో వచ్చింది, అక్కడ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ చట్టాలు ఇండియాకు కూడా వచ్చేసాయి. ఆ చట్టాలు చెప్పడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. సో ఈ అంచు దినాల్లో ప్రియులారా, భార్యాభర్తలుగా మనము ప్లస్ మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధికులు, కుటుంబాలుగా కలిసి ఉండటం చాలా కష్టం. కలిసి ఉండాలి కూడా. మరి పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా. అప్పుడు ఒక్కొక్క కుటుంబం ఒక హాస్టల్ లాగా ఉండేవి. ఒక ఇంట్లో 20 మంది 25 మంది కలిసి ఉండేవాళ్ళు, కలిసి వంట చేసేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, పెళ్ళి అయిపోయినప్పుడు ఎవరి దారి వాడిదే, విడిపోతున్నారు. సరే వెళ్ళన్న ఇద్దరు కుదురుకుంటున్నారంటే వాళ్ళు ఉండలేదు. వాస్తవా కాదా? ఇంతకుముందు ఒక కుటుంబంలో 20 మంది 25 మంది ఉండేవాళ్ళు, తాతలతో కలిసి ఉండేవాళ్ళు. పిల్లలు పెళ్ళిళ్ళైనా కూడా వేరయ్యేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితులు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏవి? సరే విడిపోయారు, వేరైపోయారు పెళ్ళైనాక. ఆ భార్యాభర్తలన్నా కుదురుగా కలిసి ఉంటున్నారా? అది లేదు. సో దీన్ని బట్టి అసలు ప్రపంచం ఏమైపోతుందో చూసుకోండి. కుటుంబాలు అసలు నిలబడతాయా? కుటుంబ వ్యవస్థ ఉంటుందా? ఆత్మీయంగా ఎదగలుగుతామా? మరి భార్యాభర్తల జీవితాంతం కాపురం చేసుకోగలుగుతామా? ఇదంతా ఆలోచించుకోవాలి. ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రహం గారికి 50th యానివర్సరీ జరిగింది. 50 సంవత్సరాల మ్యారేజ్ డే జరిగింది. అప్పుడు ఆయన దాంపత్య జీవితాన్ని గురించి 2 మాటలు చెప్పమన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉన్నాయి, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నాయి. అది ఎలా సాధ్యమా అనిపించింది అన్నాడు. చక్కగా సాక్ష్యం చెప్పారు. ఏమన్నారంటే, మేము పెళ్ళైనప్పుడు కొత్తలో భార్యాభర్తలు ఎలాగున్నామో 50 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు అలాగే ఉన్నామన్నాడు. అర్థం చేసుకోండి. అంటే వివాహమైన కొత్తలో ఉండే హ్యాపీనెస్ వేరు, అప్పుడుండే ప్రేమలు వేరు. కనపడకపోతే బెంగలో, గంట కనపడకపోతే ఫోన్లు. ఇప్పుడు ఏంటంటే కనపడకపోతేనే మంచిదిరా బాబు అన్నట్టుకున్నారు. ఎందుకురా నాయన వచ్చి మళ్ళీ టార్చర్ ఎందుకురా బాబు, కొంచెం గాలన్నీ పీల్చుకొని ఇస్తే బాగుండు అన్నట్టుకున్నారన్నమాట. అంటే పరిస్థితులు ఎంత మారుతున్నాయి అంటే బయటికి చెప్పుకోలేకపోవచ్చు. కానీ
ఇవన్నీ వాస్తవాలు. కాబట్టి ఈ విషయం ఏంటంటే, వివాహములో ఉండేటువంటి ఆనందం, అప్పుడుండే సంసార జీవితం, అప్పుడుండే సహవాసం, అనుభూతి, ఆప్యాయతలు అవి జీవితాంతం కొనసాగలుగుతున్నాయా? ఎన్ని సంవత్సరాలైనా చివరకు భార్యాభర్తలు ముసలోళ్ళైనా ఆ టైపులో ఉండగలుగుతున్నారా? అది ఆలోచించాలి. సో దీనికి అంతటి కారణం ఒకటే పాయింట్, భార్యాభర్తల మధ్య ఏక మనస్సును సాధించాలి. అది ఓకే. సో మీకు ఇద్దరు భార్యాభర్తలను చూపిస్తాను. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. చిన్న పేర చిన్న కుటుంబం, చిన్న పేర చిన్న కుటుంబం, సూపర్ ఫ్యామిలీ, మోడల్ ఫ్యామిలీ. క్రీస్తు యేసునందు చూడండి, మా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన, చూసారా, నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా నా వందనములు వందనములు. చెప్పుడి. ఆ, వందనములు చెప్పుడి. ఆ. వారు నా ప్రాణము కొరకు వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుకొని తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించారు. మరియు వారి ఇంటనున్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు అన్యజనుల్లోని సంగములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. సూపర్. ఎంత మంచి కుటుంబం అండి. హక్కుల్లా ప్రిస్కిలాల ఫ్యామిలీ. పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 16వ అధ్యాయంలో చాలామంది గ్రీటింగ్స్ చెప్పాడు. ఆ అధ్యాయం అంతా గ్రీటింగ్సే. పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాసి పంపించేశాడు. 15 అధ్యాయాల్లో పత్రిక అయిపోయింది. 16వ అధ్యాయం అంతా కూడా పెద్ద లిస్టు పేర్లు, వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తున్నాడు, వందనాలు, కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు. అందులో హక్కుల్లా ప్రిస్కిలాలకు కూడా గ్రీటింగ్స్ పంపించాడు ఆ పత్రికలో. ఎంతో చక్కగా, ఎంతో ముచ్చటగా, తృప్తిగా మాట్లాడుతున్నట్టు పౌలు గారు ఆ ఫ్యామిలీ గురించి. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఆ ముచ్చటైన మాటలు, తర్వాత తృప్తి కలిగిన మాటలు, పౌలు గారికి సంతోషాన్ని కలిగించిన మాటలు, హక్కుల్లాకు ప్రిస్కిలాకు నా వందనములు చెప్పండి పత్రికలో పంపిస్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అలాంటి ఫ్యామిలీ నాకు 100కి ఫ్యామిలీ కూడా దొరకట్లేదు. ఎలాంటి ఫ్యామిలీ అంటే, వారు నా ప్రాణం కోసం తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా తెగిచ్చారు. ఎలాంటి విశ్వాసులు అండి, ఎలాంటి బిలీవర్స్ అండి, ఎలాంటి మోడల్ పర్సన్స్ వీళ్ళు. ఈ హక్కుల్లా ప్రిస్కిల్లాలు నా ప్రాణము కోసం, నేను పరిచర్య చేస్తున్నప్పుడు నా కోసం ఎంత నిలబడతారంటే తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా తెగిచ్చేశారు. అంత సాక్రిఫైజ్డ్ పర్సన్స్. గొప్ప కుటుంబం. తర్వాత వారి ఇంటనున్న సంఘానికి వందనాలు చెప్పండి. వాళ్ళ ఇంట్లో మా బ్రాంచ్ సంఘం పెట్టుకున్నారు, వాళ్ళ ఇంటనున్న సంఘానికి వందనాలు చెప్పండి. నేను మాత్రమే కాదు, అన్ని జనుల్లో ఉన్న సంఘాలు వాళ్ళందరూ కూడా వీళ్ళకి కృతజ్ఞులై ఉన్నారు. మంచి సర్వీస్ మోటివ్ కలిగిన వాళ్ళు, సాక్రిఫైస్ నేచర్ కలిగిన వాళ్ళు, అర్థవంతమైన కుటుంబం ఇది హక్కుల్లా ప్రిస్కిలాలు. వీరి గురించి క్రొత్త నిబంధనలో 4-5 చోట్ల ఉంది. అక్కడక్కడ రోమా పత్రికలో, కొరింథీ పత్రికలో, తర్వాత తిమోతి 2వ పత్రికలో, ఫిలోమోను పత్రికలో, అక్కడక్కడ వీళ్ళ గురించి మెన్షన్ చేయబడింది. ఎక్కడున్నా సరే ప్రియులారా, వాళ్ళిద్దరు పేర్లు కలిసి ఉంటాయి. అది మనం పట్టుకోవాలి. ఎక్కడున్నా సరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు హక్కుల్లా ప్రిస్కిల్లా పేర్లు జంటగా వ్రాసి ఉంటాడు, ఒక పేరు ఉండదు. జనరల్గా హక్కుల్లా కుటుంబానికి వందనాన్ని సింపుల్గా చెప్పేసేయచ్చు, లేక ప్రిస్కిల్లా కుటుంబానికి వందనాన్ని చెప్పేసేయచ్చు కదా. కానీ ఎక్కడున్నా సరే వాళ్ళ పేర్లు జంట పేర్లుగానే ఉంటాయి అక్కడ బైబిల్లో. అంటే ఏంటంటే వాళ్ళు ఏక మనస్సును సాధించారు, సక్సెస్ఫుల్ అయ్యారు ఫ్యామిలీ. అందుకని పౌలు గారు రాసేటప్పుడు ఏక మనస్సును దృష్టిలో పెట్టుకున్నాడు కనుక, వారి ఆత్మీయతను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు పేర్లు కలిపి రాస్తున్నాడు ఎక్కడ రాసిన పత్రికల్లో. సూపర్. అసలు హక్కుల్లా ప్రిస్కిల్లాల గురించి చెప్పాలంటే అదిరిపోయింది అన్నమాట వ్యవహారం. ఎంత మంచివాళ్ళు అంటే వీళ్ళు, ఎంత గొప్పవాళ్ళు అంటే, పౌలు గారు ఆ కొరింథీ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళి సంఘం కడతానికి వెళితే, ఈ భార్యాభర్తలు ఇద్దరు ఎంత చక్కగా ఏక మనసు కలిగి అతన్ని చేర్చుకున్నారంటే, వాళ్ళ ఇంట్లో ఒక దైవ సేవకుడుగా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. అసలు అన్ని రోజులు ఉండలేము, ఉంచుకోలేరు.
రెండూ జరగవు. ఉండాలన్నా ఉండలేరు. మనకు కూడా ఇసుకొచ్చి ఎందుకులేరు వాళ్ళు ఏమన్నా అనుకుంటారనో, లేకపోతే మనకు బోరు కొడతామో, ఫ్రీగా ఉండకపోవటమో. ఫస్ట్ మనం ఉండలేము. రెండోది వాళ్ళు కూడా ఉంచుకోలేరు జనరల్గా, ప్రాక్టికల్గా. కానీ పౌలు గారిని సంవత్సరంన్నర ఉంచుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆయన. అక్కడుండి సువార్త ప్రకటించి కొరింథీ సంఘాన్ని కట్టాడు. పౌలు గారికి మతిపోయింది వీళ్ళ వ్యవహారం చూస్తే. అంటే సంవత్సరంన్నర ఇంట్లో ఉన్నప్పుడు వారి యొక్క అనుభూతి, దాంపత్య జీవితం, వారి ప్రేమ అనురాగాలు, వాళ్ళు కలిసిమెలిసి జంట పక్షుల్లాగా చక్కగా, ఎంత చక్కగా సంవత్సరంన్నర ఇంట్లో ఉంటే చాలా సంతోషపడిపోయారు పౌలు గారు. ఎందుకంటే పౌలు గారికి నచ్చకపోతే వెంటనే జంప్ అవుతాడు, మనోడు ఉండడు అక్కడ. ఇప్పుడు ఏదైనా చిన్న తేడా వచ్చింది అనుకో, ప్రైజ్ లాంటి మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ అంటాడు. సంవత్సరంన్నర అక్కడ కుదురుగా ఉన్నాడంటే, ఇప్పుడు ఇతనికి ఏదైనా చిన్న అసంతృప్తి వచ్చిందానికి ఏం చేస్తాడు? నేను బయట ఉంటాలే అమ్మాను, ఇంకొక ఊరు వెళ్తున్నాను, వెళ్ళిపోతాడు. అపోస్తలుడైన పౌలు గారు సంవత్సరంన్నర వాళ్ళ ఇంట్లో ఉన్నాడంటే ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. అతనికి నచ్చకపోతే ఎందుకుంటాడు? అక్కడ ఆత్మీయత అనేది లేకపోతే, లేకపోతే అక్కడ ఒక మంచి అనుబంధం ఉండకపోతే, మంచి పరిచర్య, పరామర్శించడం ఇవన్నీ లేకపోతే పౌలు గారు ఉండడు కదా. సో మంచి కుటుంబం అన్నట్టు వాళ్ళిద్దరు. అందుకని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎలాంటి వాళ్ళు అంటే, అవసరమైతే నా కోసం ప్రాణాలు కూడా పెడతానికి ముందుకు వచ్చారండి వీళ్ళు. వీళ్ళే మనుషులు కానీ ప్రాణాలు పెట్టి ఇంత మంచి మనుషులా వీళ్ళు? ఇంత మంచి విశ్వాసుల్ని నేను చూడగలనా? ప్రాక్టికల్గా ఉంటారా? ఉన్నారు ఈ కుటుంబం. అది. సో ఇక్కడ ఏంటంటే హకుల్లా ప్రిస్కిల్లాలు ఏక మనసును సాధించారు. ఈ అంచె దినాల్లో ఏంటంటే మనం ఈ రకరకాల చట్టాలు, లేక ఈ పరిస్థితులు, సమాజ వాతావరణం అది మన మీద ప్రభావం చూపించకూడదు. వాక్య ప్రభావమే మన మీద పడాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రకరకాల ప్రభావాలు ఉంటాయి, అవి మన మీద పడకూడదు. పడితే మనం చెడిపోతాం, చెడగొడతాయి. వాక్య ప్రభావం పడాలి కానీ మిగతా ప్రభావాలు మన మీద పడకుండా చూసుకోవాలి. సో ఈరోజు నేను ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఈ భార్యాభర్తల మధ్య ఏక మనసును మనం ఎలా సాధించాలి? అది ప్రాక్టికల్ క్వశ్చన్. ఇది ఛాలెంజ్ నేటి ప్రపంచానికి. ఇప్పుడు సమస్య అయితే మనం కనుగొన్నాం, కానీ సమస్య పరిష్కారం ఎట్లా? భార్యాభర్తల మధ్య ఏక మనసు ఉండటం లేదని ఆ విషయం బయటకు వచ్చింది. ఓకే, దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని మనకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కారం చేయాలి? ఏక మనస్సును మనం ఎలా సాధించగలం? నిజంగా కుటుంబాలు సంతోషంగా ఉండాలి, చక్కగా సంఘానికి రావాలి, మంచిగా సాక్ష్యాలు చెప్పాలి, దీవించబడాలి, హెచ్చించబడాలి. కాబట్టి ఇప్పుడు ఏక మనసును సాధించడానికి మనం ఏం చేయాలి? నేను ఇందాక ప్రార్థన చేస్తూ ఆలోచించాను. భార్యాభర్తల మధ్య ఏక మనసును సాధించడానికి 5 సూత్రాలు ప్రతిపాదించాం. 5 ప్రిన్సిపల్స్, పంచశీల సూత్రాలు. భార్యాభర్తలు ఇద్దరు కలకాలం ఉండాలంటే, 100 ఏళ్ళు పంటలాగా ఉండాలంటే, వాళ్ళు హ్యాపీగా ఉండాలా, వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలా, వంశం బాగుండాలా, ఆత్మీయంగా ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, వీళ్ళు మంచిగా హెచ్చించబడాలి, దీవించబడాలి, అటు సంఘానికి సమాజానికి ఉపయోగపడాలి. ఎస్, ఇదంతా జరగాలంటే ముందు ఏక మనసును సాధించక తప్పదు. అయితే ఏక మనసుని ఎలా సాధించగలుగుతామంటే సింపుల్గా వాక్యానుసారంగా 5 సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఒక్కో సూత్రం మీద మళ్ళీ ఒక్కో ప్రసంగం చెప్పొచ్చు, ఒక్కో సూత్రం మీద మనం లోతుకి వెళ్ళిపోవచ్చు. పైగా సూత్రాలు కూడా మనకు తెలిసినవే అవ్వచ్చు. ఇప్పుడు తెలియని ఎందుకు ఉంటాయి? తెలిసినవే ఉంటాయి కానీ పట్టించుకోం, సీరియస్గా తీసుకోకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను సింపుల్గా 5 సూత్రాలు. వీటిని మీరు ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి. కష్టపడి ఈరోజు వచ్చారు, సరదాగా వచ్చారు, మరి విలువైన సమయాన్ని కేటాయించుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు వచ్చినందుకు నా జీవితం బాగుపడింది అన్నట్టుగా ఉండాలి. మా కుటుంబంలో కొత్త చిగురులో వచ్చేసారు, కొత్త ఆనందం వచ్చిందండి. మా భార్యాభర్తల మధ్య మంచి సంసారం, మంచి ఉత్సాహం వచ్చింది, మా కుటుంబం చాలా బ్లెస్ అయ్యింది అనేటువంటి మాటలు భవిష్యత్తులో మేము వినగలగాలి. సో వినాలంటే ఈ సూత్రాలు మనం పాటించాలి. ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళ్ళా నేను. మ్యారేజ్ అయిపోయినాక వాక్యం చెప్పి ఇంటికి వచ్చాను. తర్వాత ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న ఫోన్లో నాకు చెప్పాడు. నాకు భలే సంతోషం అనిపించింది. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న చెప్పాడు, ఆ మ్యారేజ్కి చాలామంది వస్తారు కదా, జనరల్గా వచ్చి కూర్చుంటారు కదా వాక్యం వినటానికి. చాలామంది వచ్చారు, వాక్యం విన్నారు, వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. ఓకే, ఏం జరిగిందంటే అట్లా ఎంతమంది ఉన్నారో ఏమో మనకు తెలియదు కదా. ఒక అమ్మాయి విడిపోయి ఇంటికాడికి వచ్చి కూర్చుందట. 2-3 సంవత్సరాలు అయింది, కాపురానికి వెళ్ళనంటుంది. ఇంకెళ్ళను, వెళ్ళే ప్రసక్తి లేదంటుందంట.
వీళ్ళెంత బ్రతిమిలాన్ని అంటలేదంట కాపురానికి. ఇంక వీళ్ళు కూడా ఇసుకుపోయి వదిలేశారు, సైలెంట్గా ఉన్నారు. ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాక్యం ఇంటికి వెళ్ళి, అమ్మమ్మ రేపు పొద్దున అక్కడికి వెళ్తాను, రెడీ చేయమంది అంటున్నాను. రేపు పొద్దున వెళ్ళిపోతాను నా భర్త దగ్గరికి, నా కుటుంబానికి వెళ్తాను అందంట. వాళ్ళ అమ్మకి మతిపోయి, అరే మేము 2-3 సంవత్సరాల నుంచి బతినాడుతున్నాం, పెద్దలు మాట్లాడారు, మళ్ళీ కుటుంబం కట్టబడతాం కష్టంగా ఉంది, ఆ అమ్మ అసలు నేను వెళ్ళనంది పేచీ పెట్టింది, ఇప్పుడు నేను వెళ్తానంటుంది ఏంది, వాళ్ళకి అర్థం కాదు, తెలియదు కదా. నేను వెళ్ళిపోతాను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అంటుందంట. ఇదేంటి సడన్గా, మొన్న కూడా అడిగాంగా వెళ్ళనందుగా, ఇప్పుడు ఏంటి సడన్గా వెళ్తుంది ఏంటి, ఏంటమ్మా ఏమైందమ్మా నీకు, ఏంటి అసలు విషయం ఏంటి, నేను వెళ్ళిపోతాను రేపు వెళ్ళిపోతాను అంటుందంట. సరే వాళ్ళందరూ కూర్చొని ఏంటంటే, నేను వాళ్ళకి మ్యారేజ్కి వెళ్ళి వాక్యం విన్నాను, అసలు కుటుంబం ఏంటో నాకు అర్థమైంది, భర్త అంటే ఏంటో నాకు తెలిసింది, భార్య అంటే ఏంటో నాకు తెలిసింది, నా బాధ్యతలు నాకు తెలిసినాయి, కాబట్టి నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నాను, నేను చేసిన పొరపాటు వెళ్ళిపోతున్నాడు అందంట. పెద్ద మనుషులు వాళ్ళ గాల 2-3 సంవత్సరాల నుంచి ఇసిగిపోయారు పంపించలేక కాపురానికి. ఇప్పుడు నేను వెళ్ళిపోతానని చెప్పి తనే స్వచ్ఛందంగా అంటుంది. అర్థం చేసుకోండి. అంటే విషయం ఏంటంటే సబ్జెక్టు తెలియాలి, సబ్జెక్టు తెలియాలి. కొన్నిసార్లు ఏంటి, తెలిసి తెలియని విషయాలు, రెచ్చగొట్టే విషయాలు, నిరుత్సాహపరిచే విషయాలు, కన్ఫ్యూషన్స్, ఇవన్నీ జరుగుతాయి. కుటుంబాలు పాడైపోతున్నాయి. ఇక్కడ ఈ భార్యాభర్తలు ఇడిపోతే మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళు దిక్కులను అయిపోతున్నారు. ఈ పిల్లలు చాలా సఫర్ అయిపోతున్నారు. కుటుంబాల్లో ఐక్యత ఉండలేదు, సంతోషం ఉండలేదు. ఎందుకంటే సబ్జెక్టు తెలుసుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి, ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తించాలి. ఎస్, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట. వాళ్ళు నాకు ఫోన్లో చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎట్టాటి కూడా జరుగుతాయా అనిపించింది. ఆ అమ్మాయి వచ్చి మ్యారేజ్లో కూర్చుని వాక్యమిని అత్తగారింటికి వెళ్ళిపోయింది. చూడండి దేవుని వాక్యం ఎలా పనిచేసిద్దో. కాబట్టి ప్రియులారా, మీరు ఇక్కడ కూర్చోవచ్చు, కానీ ఒకసారి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించుకుంటే, ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే, నిజంగా భార్యాభర్తల్లో మనం హ్యాపీనెస్ పొందుతున్నామా, భార్యాభర్తలో సంసారం బాగానే ఉంటుందా, పిల్లలతో కలిసిమెలిసి ఉంటున్నామా, ఇలాంటి అనుభూతి ఉండలేదు, ఉండాలి. సో ఇప్పుడు ఈ వాక్యానుసారంగా ఏకమనసు సాధించాలంటే ఏం చేయాలంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక 5 సూత్రాలు, లోతుగా కూడా వద్దు, సింపుల్గా గుర్తుపెట్టుకున్నా చాలు, ఫలితాలు వస్తాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియులారా, మొట్టమొదటిది భార్యాభర్తలో ఇంకా పిల్లలు అందరూ కలిసి వాళ్ళు ప్రతిరోజు కుటుంబంలో కూర్చొని ముందు కుటుంబ ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వ్యవహారం అంటే భార్యాభర్తలో పిల్లలు కూర్చొని వాళ్ళు భోంచేసే ముందు లేక భోంచేసిన తర్వాత పడకెళ్ళే ముందు చక్కగా కలిసి ముందుకు వచ్చి ప్రార్థన చేసుకొని పడకెళ్ళటం మంచిది. ఇది అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు భర్తలు దూరంగా ఉన్నప్పుడు కుదరకపోవచ్చు, ఎప్పుడన్నా అలిసిపోయినప్పుడు కుదరకపోవచ్చు. ఓకే, ప్రాక్టికల్సే రైట్. కొన్నిసార్లు అలిసిపోయి ఉంటాం, కొన్నిసార్లు బాగా లేట్ అవ్వచ్చు, లేక దూరంగా ఉండవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటి అర్థం చేసుకోవాలంటే ముందు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసే అనుభవం రావాలండి. అది ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉన్నా, ఎవరి పనులు వాళ్ళకున్నా, ఎవరెంత బిజీలో ఉన్నా చక్కగా భోంచేసుకొని పడకెళ్ళే ముందు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునేటువంటి లెవెల్లోకి ముందు రావాలి. ఏమైందంటే ఇక్కడ సీక్రెట్ చెప్తా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎప్పుడైతే మోకరించి చక్కగా ప్రార్థన చేసుకుంటారో మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతాడు. అది మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, తర్వాత సంగతి. ముందు భార్యాభర్తలను కలిసి ప్రార్థన చేస్తున్నాం కనుక పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతాడు మూడో వ్యక్తిగా. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఈ భార్యాభర్తల మధ్యలో, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, లేక ఈ రక్త సంబంధికులు, లేక తోడుకోళ్ళు, లేక వదిన ఆడబిడ్డలు, లేక అన్నల తమ్ముళ్ళు, సో మొత్తం కుటుంబంలో వచ్చేటువంటి కలహాలు మొత్తాన్ని పరిశుద్ధాత్మ దూరపరిచి భార్యాభర్తలకు ఏక మనసును కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మనం తెలుసుకోవాలి. అత్తాకోడలు గొడవలు ఉంటాయి, తోడుకోళ్ళ గొడవలు ఉంటాయి, మరి వదిన ఆడబిడ్డలో ఓరు నాయన ఒకటి కాదురా బాబు, వాడు చెప్పినట్టు సాగరానన్న ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేమురా అని ఊరకు చెప్పలే వాళ్ళు పెద్దలో. అవి వాస్తవాలే. కాబట్టి ఎన్ని గొడవలు, అన్నల తమ్ముళ్ళు పోరు, లేకపోతే ఇటు పిల్లల గొడవలు, ఇటు రక్త సంబంధికుల గొడవలు రకరకాలుగా ఉంటాయి. సో ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ముందు మోకరించి ప్రార్థన చేస్తారో, భార్యాభర్తలు కలిసి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తారో ఏమైందంటే వీళ్ళకి తెలియకుండా పరిశుద్ధాత్మ చేస్తాడు మూడో వ్యక్తిగా. వాళ్ళకి తెలియాలని రూల్ ఏమి లేదు,
తెలియపోవచ్చు, తెలియచ్చు, అది విషయం కాదు. పరిశుద్ధాత్మ వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ భార్యాభర్తల మధ్య ఉండే ప్రతి ఆటంకాలు, ప్రతి సమస్యను, ప్రతి అలజడి, ప్రతి అసంతృప్తి, ప్రతి అసమాధానం మొత్తాన్ని పరిశుద్ధాత్మ కంట్రోల్లో తీసుకొచ్చేస్తాడు, తీసిపడేస్తాడు. సో భార్యాభర్తలిద్దరు కలిసి ఉన్నారనుకోండి, ఇక్కడ దిగులేముంది? ఇంకా అత్తాకోడలతో పెద్ద సమస్య ఏంటి? అన్నదమ్ముడితో పెద్ద సమస్య ఏంటి? తోడుకోళ్ళ సమస్య ఏంటి? ఇంటి పక్కోడి సమస్య ఏంటి? ఎవరితో ఏంటంట? ముందు భార్యాభర్తలతో కలిసి ఉంటే ఏముంది? ఏమీ లేదు. కాబట్టి వీళ్ళకి ఏక మనస్సును రావాలంటే వీళ్ళు ముందు కలిసి ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ మధ్యలోకి రావాలి, మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నాయకత్వంలో, పరిశుద్ధాత్మ నియంతృత్వంలో, పరిశుద్ధాత్మ యొక్క సంరక్షణలో ఈ భార్యాభర్తలో ఏక మనస్సు కలిగి ఉంటారు. అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, విడాకులు ఇడిపోయే గొడవలు వచ్చినా దెబ్బకు సెట్ అయిపోద్ది వ్యవహారం. లేకపోతే ఎలాంటి కలతలు వచ్చినా, కలహాలు వచ్చినా, గొడవలు వచ్చినా మొత్తం సెట్ అయిపోతాయి. ఎందుకంటే మనం సెట్ చేసుకోలేకపోవచ్చు, పెద్దలు సెట్ చేయలేకపోవచ్చు, లేకపోతే చట్టాల వల్ల కాకపోవచ్చు, పరిశుద్ధాత్మ వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కోర్టులు కూడా ఏం చేస్తాయి సార్? కేసులు అన్నప్పుడు చక్కగా జడ్జి లోపల నవ్వుకుంటాడు, ఇద్దరు తిక్కనగలరా అని చెప్పి. ఈ పురుషుడిని స్త్రీని ఒక 10 సంవత్సరాలు తిప్పితే ఇద్దరికి బుద్ధి సిగ్గు రెండు వచ్చేస్తాయి. తిప్పుతా ఉంటారు. ఎందుకు తిప్పుతారు? పని లేక. అట్టన్న ఈడు కొంచెం సిగ్గన్న వచ్చి కలుసుకుంటారు, ఇసుకుపోతారని. కాబట్టి ఏంటంటే భార్యాభర్తలు అనేది విడిపోవటం దేవుని చిత్తం కాదు. ఎడమొహం పెడమొహంగా ఉండకూడదు. భార్యాభర్తల బంధం అది, అది 100 ఏళ్ల పంట, అది దేవుడు చేసింది, అది అంతే. దేవుడే భార్యాభర్తలిద్దరిని ఏక శరీరంగా చేశాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు పురుషుడిని ఆదాము చేశాడు ఒక మట్టి బొమ్మను తీసుకొని, మరి ఇంకొక మట్టి బొమ్మను తీసుకొని కూడా హవ్వను చేయొచ్చుగా. పాయింట్ ఆలోచించాలి. ఒక మట్టి బొమ్మలో నుంచి ఆదాము వచ్చినప్పుడు రెండో మట్టి బొమ్మలో నుంచి హవ్వ వస్తే ఏమైంది? మరి ఈ ప్రక్కటెముకల నుంచి స్త్రీని ఎందుకు తయారు చేయాలి? ఇప్పుడు దేవుడికి ఆలోచన లేదా ఏంటి? ఇంకొక మట్టి బొమ్మను తీసుకొని సూపర్గా మంచిగా స్త్రీని నిర్మించవచ్చు కదా. ఈ ప్రకటనతో ఎందుకు చేయాలి స్త్రీని అంటే? దాని ఉద్దేశం ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం, ఏక మనసు. చూడటానికి ఇద్దరు వ్యక్తుల్లా కనిపించినా వారు ఒకే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అంత ఏక మనసును సాధించాలి. మరి సాధించాలంటే సాధ్యమైద్దా? సాధ్యం కాదు. మరి ప్రాక్టికల్గా కుదురుతుందా? కుదరట్లేదు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం, రకరకాల వాతావరణం, ఇప్పుడుండేటువంటి పరిస్థితులు, ఈ స్వేచ్ఛ, ఈ ఫ్యాషన్లో, మరి ఇప్పుడుండే పరిస్థితి ఏంటంటే, ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉన్న స్త్రీని తీసుకెళ్ళి రోడ్లు ఎక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు చక్కగా స్త్రీకి ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి మహిళా మండలని, లేకపోతే బ్యాంక్ అని, లేకపోతే ఇంకా అక్కడికని ఎక్కడికని రోడ్ల మీదకి వెళ్ళిపోతుంటే వాళ్ళు తిరిగి వస్తూ ఉంటే ఈలోపు దారులు ఎన్ని పరిచయాలు, ఎన్ని ఫోన్ నెంబర్లు, ఎన్ని కనెక్షన్లు. పురుషుడేమో ఇంట్లో కూర్చుంటే స్త్రీ ఏమో బయట తిరిగి వస్తూ ఉంటే ఇదంతా ఎట్టుందంటే రివర్స్ అయింది వ్యవహారం. ప్రపంచం రివర్స్ అయిపోయింది సార్. అందుకని మరి నేను మహిళా మండలికి వెళ్ళొస్తాను, కానీ వచ్చేలోపు నువ్వు పిల్లల్ని కొంచెం జాగ్రత్త చూసి ఆ బట్టలు ఆరేసి ఆ వంట చేసి పెట్టంటే మనోడు ఏం చేస్తాడు? వంట పని కార్యక్రమం మొదలు పెట్టుకొని పురుషుడు ఇంట్లో పని చేస్తుంటే స్త్రీ ఆమె రోడ్లు అమ్మడి తిరిగి వస్తుంటే ఎట్టుందయా? ఈ దారిలో ఏం చేస్తాడు? ఎవడో ఒకడు చక్కగా పలకరించి బాగున్నారమ్మా అనగానే, ఒరి మా భర్త ఎప్పుడు ఇంతకాలం ఇంత బాగా పలకరించలేదే, 10 సంవత్సరాలు ఎప్పుడైనా ఇంత బాగా పలకరించలేదే, ఇది బాగా మాట్లాడుతున్నాడే అని చెప్పి మాటల్లోకి వెళ్ళిపోవడం. మాటలు, ఫోన్లు, నెంబర్లు, సంభాషణలో ఎన్ని దరిద్రం అయిపోతుంది తెలుసా దేశం. మీకు తెలుసో తెలియదు కానీ అసలు కుటుంబాలు పోతున్నాయి. ఎందుకంటే సృష్టికి విరుద్ధంగా చేస్తున్నారు. హిందూ మతంలో కానీ, క్రైస్తవ్యంలో కానీ, ఇస్లాంలో కానీ, జుడాయిజంలో కానీ స్త్రీని ఇంట్లో పెట్టేవాడు, పురుషుడు బయట ఉండేవాడు. ఏ మతంలోనే అదే నీతి ఉండేది. ఇప్పుడు రివర్స్ వ్యవహారం అంటే ఏంటి? ఇప్పుడు ఎవడు చెడిపోవాలని ఎవడు చెడిపోడు. ఇక్కడ చెడిపోవాలనుకుంటారేంటి? ఎవడనుకోడు. కుటుంబాలు విడిపోవాలనుకుంటారని ఎవడు అనుకోడు. పరిస్థితులు అలా దాపురిస్తాయి, దారితీస్తాయి. ఎందుకంటే సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు అలాగే ఉంటాయి. కాబట్టి ఎవరు ఎలా ఉండాలి అలాగే ఉండాలి. ఎవడే లిమిట్స్లో ఉండాలి ఆ లిమిట్స్లో ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే అదేమంటే ఇప్పుడు అంతా స్వేచ్ఛ ఎక్కువైపోయి మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఏమవుతుందంటే చివరికి అది మన నష్టానికే దారి తీస్తుంది. నష్టపోయినా తెలుస్తుంది వ్యవహారం.
వాడెవడు అన్నాడులే, తెలిసేలాగా తెల్లారిందిరా అన్నాడంట. నష్టపోయేసరికి జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిద్ది తెలిసేసరికి. కాబట్టి విషయాలు బాగా అర్థం చేసుకోండి. భార్యాభర్తల సమావేశం అంటే తమాషా కాదు. దానికి ప్రసంగాలు చెప్పడానికి కూడా చాలా వర్త్ ఉండాలి. ఏదో వాక్యం చెప్పేసి అవదు. సో నెంబర్ 1, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునేటువంటి స్థితికి కొంచెం రాగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళిద్దరి మధ్యకి వస్తే ఏమైందంటే, వారిద్దరికి ఏక మనస్సును కలుగు చేసి ఈ వచ్చేటువంటి ఆటంకాలన్నింటినీ పరిశుద్ధాత్మ నివారిస్తాడు, అరికడతాడు. అంటే మన వల్ల కాకపోవచ్చు, పరిశుద్ధాత్మకు అంతా తెలుసు కనుక ఆయనే సెట్ చేస్తాడు. అలా జరగాలి కనుక కలిసి ప్రార్థన చేయండి, నెంబర్ 1. రెండవది, భార్యాభర్తలు ఏంటంటే కొంచెం సమయం దొరికినప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని వాక్యం గురించి చర్చించుకుంటాం నేర్చుకోవాలి. డిస్కస్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్. డిస్కస్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్. భార్యాభర్తలు అలాగే తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని సరదాగా దేవుని వాక్యం గురించి చర్చించుకోవాలి, వాక్యం గురించి సంభాషించుకోవాలి. సెకండ్ థింగ్, ఎప్పుడైతే మలాకీలో చెప్పినట్లు యెహోవా యందు భయభక్తులు గలవారు కూర్చొని ఏంటంట, ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండగా దేవుడే వాళ్ళ యొక్క సంభాషణ ఆలకిస్తాడట. అంటే దేవుడి గురించి ఎవరన్నా కలిసి మాట్లాడుకుంటా ఉంటే దేవుడు ఆత్మరూపంలో వాళ్ళు మాటలు వింటాడన్నమాట, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని. అది జరిగిద్ది. కాబట్టి ఇప్పుడు భార్యాభర్తలు, అవసరమైతే పిల్లలు, లేక అత్తమ్మ, లేక కోళ్ళు, లేకపోతే రక్త సంబంధికులు అందరం కలిసి చక్కగా టైం దొరికినప్పుడు వాక్యం గురించి చర్చించుకోవాలి. లోక విషయాలు కాదు, లోక సమాచారం కాదు, అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది కాదు, వాక్యం గురించి మాట్లాడుకుంటా ఉంటే, నలుగురం కలిసి వాక్యం గురించి మాట్లాడుకున్నప్పుడు నలుగురం సెట్ అయిపోతాం వాక్యం ద్వారా. మానవుల్ని సరిచేయగలిగింది వాక్యం తప్ప ఏమీ లేదు. మానవుణ్ణి సరిచేయగలిగినంత దమ్ము కలిగింది, మానవుని మనస్సును మార్చగలిగింది, మానవుణ్ణి మంచిగా డిజైన్ చేయగలిగింది దేవుని యొక్క వాక్యం. వాక్యానికి ఆ శక్తి ఉందన్నమాట. కాబట్టి మనం ఏంటంటే వాక్యం గురించి కొంచెం తక్కువగా మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు, జోకులు మాట్లాడుకోవచ్చు, రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, వార్తల గురించి మాట్లాడుకుంటాం. కానీ వాక్యం గురించి తక్కువ మాట్లాడుకుంటాం జనరల్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యం గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండాలా. సరే, భర్తకి ఎక్కువ తెలుసు అనుకో భార్యకి చెప్తా, భార్యకి తెలుసు అనుకో భర్తకు చెప్తా, ఇద్దరు కలిసి వాక్యం గురించి సరదాగా సంభాషించుకుంటున్నాం అనుకోండి, ఏమైందంటే ఆ వాక్యాన్ని బట్టి మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలిసిద్ది అన్నమాట. అది ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దాం కొంచెం సరదాగా ఒక అరగంట వాక్యం గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అర్థమైద్ది. నువ్వు వాక్యం కంటే మంచిగా ఎవడు చెప్తాడు? సో అదే వాక్యాన్ని మనం చదువుతుంటే, వాక్యాన్ని వింటుంటే, ఆ వాక్యం గురించి మనం చర్చించుకుంటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ వాక్యమే మన కుటుంబాలను కట్టిద్ది అన్నమాట. అది రెండవది. సో వాక్యం గురించి చర్చించుకోవడం జరగాలి. మూడవది చెప్తాను చూడండి, మూడవ విషయం చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏక మనసును మనం సాధించాలంటే ఇది మూడవ విషయం. చాలా ఉన్నాయి నా దగ్గర, నేను 5 చెప్తా. మూడవది ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడి ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకూడదు. నిర్ణయాలు వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించిన వ్యవహారం, ఇది భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. ఏ నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు కలిసి చర్చించుకోవాలి. అది పిల్లల గురించే కావచ్చు, పిల్లల చదువు గురించే కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, పెళ్లి గురించి కావచ్చు, లేక ఆర్థిక విషయాల గురించి కావచ్చు, లేకపోతే కుటుంబ వేరుపడతం గురించి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అప్పు తెచ్చుకునే విషయం కావచ్చు, లేక వస్తువు కొనుక్కునే విషయం కావచ్చు, లేకపోతే ఒక గృహం కట్టుకునే విషయం కావచ్చు. సరే, ఎనీథింగ్ ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక స్టెప్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కలిసి ఆ నిర్ణయానికి వెళ్ళాలి. ఎందుకంటే చాలాసార్లు కుటుంబాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే నిర్ణయాలు ఎవరికి వాళ్ళు తీసేసుకుంటారు. పురుషుడు తనకు నచ్చిన నిర్ణయాలు తాను తీసేసుకొని భార్యని ఫోర్స్ చేస్తాడు. భార్య తనకు నచ్చిన నిర్ణయాలు తాను తీసేసుకొని భర్తను ఫోర్స్ చేసిద్ది. ఇది రాంగ్. ఇప్పుడు భర్తకు నచ్చిన నిర్ణయాలు భార్యకి నచ్చకపోవచ్చు, లేక భార్యకి నచ్చిన నిర్ణయాలు భర్తకు నచ్చకపోవచ్చు. దానికి మనం ఏం చేస్తాం? కనుక పాయింట్ ఆలోచించాలి. సో ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చుగా. ఇదిగో ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే అలా వద్దండి, ఇలా వద్దండి, అలా అండి, ఇలా అండి అని చెప్పి
ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు టేక్ ఏ స్టెప్, ఒక అడుగేసేటప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు లాభ నష్టాలు మాట్లాడుకుంటారు, ప్లస్లు మైనస్లు. అంటే మనం ఈ నిర్ణయం తీసుకుంటే లేక ఈ పని చేస్తే దీనివల్ల మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, అది ఆలోచించుకోగలుగుతారు. అంటే ఇద్దరు కలిసి చర్చించుకుంటారు. అప్పుడు ఇద్దరికి అర్థమైద్ది. ఒక్కరిగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమైద్ది, అది కొన్నిసార్లు మంచి నిర్ణయం అవ్వచ్చు, కొన్నిసార్లు తప్పు నిర్ణయం అవ్వచ్చు. లేదు, ఎదుటి వ్యక్తిని మనం బలవంతంగా ఆ నిర్ణయానికి ఒప్పించినట్టు ఉండొచ్చు. అలా ఎందుకు ఉండాలి? ఒక కుటుంబం అన్నప్పుడు, భార్యాభర్తలు అన్నప్పుడు, లేక వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నప్పుడు, రేపు వాళ్ళ పిల్లలకు మనం పెళ్ళిళ్ళు చేయాలా, చదివించాలా, ఇటు ఆర్థిక విషయాలు చూసుకోవాలి, ఆరోగ్య విషయాలు చూసుకోవాలి, ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉంటే మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి. సో ఎన్నో ఉంటాయి బర్డన్స్ అనేవి. సో ఇలాంటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఇద్దరు కలిసి తీసుకున్నారు అనుకోండి, లాభ నష్టాల గురించి కూడా ఆలోచిస్తాం కదా. ఇది మనం చేయొచ్చా, చేయకూడదా, దీన్ని చేయటం వల్ల ఇలాగ నష్టం అండి, ఇలా వద్దండి, అలా చేస్తే ఇలాగైద్దండి, అలా కాదే, అలా చేస్తే ఇలాగవుతుంది, ఇలా కాదు అలాగవుతుంది. సో అంటే ఒక నిర్ణయాన్ని మనం తీసుకునేటప్పుడు దాని యొక్క పర్యవస్థానాన్ని మనం పొందుతాం, అది లాభం కానీ నష్టం కానీ. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తర్వాత లాభ నష్టాలు కూడా ఉంటాయి ఆటోమేటిక్గా. లాభమే ఉండొచ్చు, నష్టమే ఉండొచ్చు, మనం చెప్పలేం. సో నిర్ణయాల తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. అందుకని ఇప్పుడు ఏంటి, ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి తీసుకున్నారు అనుకోండి, రేపు నష్టాలు వచ్చినా ఎవడు బాధపడ్డావు, లాభం వచ్చినా ఒకే, అనుకున్నది జరిగినా ఒకే, జరగకపోయినా ఒకటి. ఎందుకంటే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు కాబట్టి, ఇద్దరు సమక్షంలో జరిగింది కనుక దీనిలో పెద్ద బాధపడేది ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే భార్యాభర్తలు అన్నప్పుడు నా ఇష్టం నా ఇష్టం, అసలు ఈ పిచ్చి అలవాటు పోవాలా, నా ఇష్టం అనేది పోవాలి. నీ ఇష్టం అన్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, గాలికి తిరగపోయా. నా ఇష్టం అనే పదం వచ్చినప్పుడు నువ్వు భర్త ఎందుకు అయ్యావు, నువ్వు భార్య ఎందుకు అయ్యావు, నీ ఇష్టం అని ఎవడు చెప్పాడు నీకు? మరి నీ ఇష్టం అన్నప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెచ్చ పెచ్చ వేసాలు ఎత్తవేంటి? ఇప్పుడు నా ఇష్టం అన్నావు, నీ ఇష్టంగా తిరుగు, వెరీ గుడ్, తప్పు లేదు. అలాంటప్పుడు నీకు పెళ్ళం ఎందుకు? నా ఇష్టం అన్నప్పుడు నీకు భర్త ఎందుకు? తప్పు కదండి. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నా ఇష్టం అన్నప్పుడు సరే నీ ఇష్టం అంటే తిరుగు, మళ్ళీ ఈలోపు పెళ్ళి ఎందుకు, మధ్యలో మళ్ళీ పిల్లలు ఎందుకు, ఏడవనా? ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఇది పెళ్లి కాకముందు నాన్ స్టాప్ రా, పెళ్ళి అయినాక ప్యాసింజర్ రా అన్నాడు. అది అర్థం కావట్లే మనవాడికి. ఇప్పుడు నాన్ స్టాప్ బస్సానికి వాడి ఇష్టం, ఏడబడతాడు ఆపేస్తాడు, మళ్ళీ అమ్మంటే స్పీడ్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ వాడు రోడ్డు పక్కన ఆపేసి స్టిక్కర్లు కొట్టుకుని వెళ్తాడు. వాడిని అడిగేవాడు లేడు, వాడు టైం కవర్ చేసుకుంటాడు. అవసరమైతే రోడ్డు పక్కన టిఫిన్ దిగండి అంటాడు, మళ్ళీ టైం చూసుకుని వెళ్ళిపోతాడు. అంటే నాన్ స్టాప్ వ్యవహారం. పెళ్ళి అయినాక పిచ్చ నాన్ స్టాప్లు పనిచేయవు. ఇది ప్యాసింజర్, వెనక డ్రర్రండు ఓల్డ్ అంటారు వెనక నుంచి. కాబట్టి మీకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు నాన్ స్టాప్ బస్సులోకి వెళ్తానప్పుడు పెళ్లి చేసుకోకూడదు, కండక్టర్ని పెట్టుకోకూడదు. మరి కండక్టర్ ఉండి దేనికయ్యా? కండక్టర్ ఉండి దేనికి ఓల్డ్ అంటానికే కదా. అంటే కొన్నిసార్లు మనం అర్థం చేసుకోమన్నమాట. మన మూర్ఖత్వంలో మనం పోతాం, కానీ ఎవడు చెప్పిన విని చావం, ఎవడు చెప్పిన పట్టించుకో. మనకు మూర్ఖత్వం ఎక్కువ. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో నీ ఇష్టం అనే పదాన్ని కొంచెం నువ్వు తగ్గాలి, పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే. ఎందుకంటే ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలి కదండి. ఇంతకుముందు నేను ఒక్కడిని కాబట్టి నా ఇష్టం, నువ్వు ఒక్కడవు కనుక నీ ఇష్టం. ఎస్, బాగానే ఉంది అది. మరి ఇంకొకరు తోడయ్యారు, ఇద్దరు అయ్యారుగా, ఈ ఇద్దరు తోడు ఇంకొక ఇద్దరు పిల్లలు పుట్టారుగా, నలుగురు అయ్యారు, ఐదుగురు అయ్యారుగా. మరి ఇప్పుడు నా ఇష్టం అనే పదం ఎట్ట సెట్ అయ్యిద్ది? ఏంటి నేను చెప్పేది కరెక్టా కదా? ఏమో కరెక్టేనా? కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏక మనసును సాధించాలి. ఇది మన టాపిక్. ఏక మనసును సాధించటానికి పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనం, సూత్రాలు. కాబట్టి కలిసి ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. రెండవది, వాక్యం ఎక్కువగా మనం చదవటం, వినటం, లేక వాక్యం గురించి చర్చించుకోవటం ద్వారా ఇద్దరిలో వాక్యం పనిచేసిద్ది కాబట్టి ఇద్దరు కరెక్ట్గా ఉంటారు, అప్పుడు గొడవ ఉండదు. మూడవది ఏంటంటే జీవితంలో నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒకడు బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా, పతనం అవ్వాలన్నా నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ మ్యాన్స్ లైఫ్ టేక్ ఆన్ హిజ్ ఓన్ డెసిషన్స్. ఒక మనిషి యొక్క జీవితాన్ని అతడు తీసుకునే నిర్ణయాలు నిర్ణయిస్తాయి అన్నారు పెద్దలు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం తీసుకునే నిర్ణయాలే నిర్ణయిస్తాయి, నువ్వు కాదు. నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవు.
నీ కుటుంబాన్ని నువ్వు నిర్ణయించలేవు. ఎవరు నిర్ణయిస్తాడు తెలుసా? నువ్వు తీసుకునే నిర్ణయాలు నిర్ణయిస్తాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే కొంచెం టైం తీసుకోవాలి, ఆలోచించుకోవాలి. అది కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత నిర్ణయం తీసుకున్నాక బాధపడి నష్టపోయి అలాగైంది ఇలాగైంది అనుకునే బదులు కొంచెం నిర్ణయాలు అప్పుడే కొంచెం ఆలోచించి ఆగి ఆలస్యమైన పర్వాలేదు. అలా కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇద్దరు ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇద్దరు ఆమోదంతో జరిగింది కాబట్టి. అంతేనా? అదే పురుషుడి నిర్ణయానికి స్త్రీ బలైతే, స్త్రీ నిర్ణయానికి పురుషుడు బలైతే కరెక్ట్ కాదుగా. లేక ఒకళ్ళ నిర్ణయానికి ఫ్యామిలీ మొత్తం బలైతే, నిన్నెవడు చేయమన్నాడు రా అంటే, నువ్వెందుకు అలా చేసావంటే, ఇవన్నీ వస్తాయి. కాబట్టి నిర్ణయాలు కలిసి చక్కగా తీసుకోవాలి. ఇక 4వది మరొకటి చెప్తాను, చాలా ఇంపార్టెంట్. అసలు ఒక్కొక్క దాని మీద అరగంట సింపుల్గా చెప్పినా చాలదు, అంత సబ్జెక్ట్ ఉంది. బైబిల్లో కానీ రెఫరెన్సులు కానీ ఎగ్జాంపుల్స్ కానీ చాలా ఉన్నాయి. ఇదో పెద్ద డేటా సముద్రం ఇది. సో ఇప్పుడు ఏంట్రా బాబు అంటే 4వది అసలు విషయం చెప్తాను. ఇంకొకటి ఉంది, పెళ్ళైన దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవాలి సార్. పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, ఈ భర్త ఏం చేయాలంటే భార్య యొక్క మనసును స్టడీ చేయాలి. అది చేతవాలి. నువ్వు సకల విద్యలు నేర్చుకోవటం కాదు, భార్య మనసును అర్థం చేసుకోవడం పెద్ద విద్య. అన్ని విద్యల కంటే ఇప్పుడు నీ భార్య మనసును నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ అమ్మాయికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, ఎట్టయితే కోప్పడిద్ది, ఎట్టయితే కూలయిద్ది, ఎట్టయితే మాటనిద్ది, ఎట్టయితే వ్యతిరేకిచ్చిద్ది, ఎట్టయితే మొండిగుండిద్ది, ఎట్టయితే దెయ్యం పట్టిద్ది, లేక ఎట్టయితే చక్కగా సరదాగుండిద్ది, ఎట్టయితే నవ్విద్ది. ఇది నువ్వు స్టడీ చేయాలా. నేను ఎంఏ చేసి వచ్చాను సార్, నేను బీటెక్ చేసానంటే ఇక్కడ పని చేయవు. అయ్యి ఈ పెళ్ళైన తర్వాత ఎంటెక్లు బీటెక్లు పని చేయవు. అది అయ్యని నీకు చదువులో పని చేస్తాయి కానీ ఫ్యామిలీలో పని చేయవు. ఇక్కడ ఏంట్రా అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు కరెక్టే, మొత్తానికి మంగళసూత్రం కట్టావంటే నువ్వు పొయ్యేవు, అయిపోయింది నీ పని. నువ్వు కట్టావంటే ఏం చేయాలి? కట్టావు కదా, మరి కట్టినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ మనసును అర్థం చేసుకోవాలి. అంటే తనకు భార్యను అర్థం చేసుకోవాలి. తనకు ఏది సంతోషం, ఏది దుఃఖం, ఏది కోపం, ఏది ఏడుపు, ఏది హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది, లేకపోతే ఏది చేస్తే నా మాటినిద్ది, ఎట చేస్తే నా చుట్టూ తిరిగిద్ది. ఫస్ట్ నువ్వే స్టడీ చేయాలి. అది చేసి ఆ భార్యకు అనుకూలంగా నువ్వు చేయగలిగితే చక్కగా నువ్వు 1 అడుగు వేస్తే భార్య 2 అడుగులు వేసిద్ది. అది నువ్వు 1 అడుగు వేస్తే భార్య 2 అడుగులు వేసిద్ది. అంతేగాని ఆ భార్యని అర్థం చేసుకోకుండా నేను చెప్పినట్టు వినాల్సిందే, నేను భర్తనే వినాల్సిందే, నేను కుటుంబ యజమానుణ్ణి ఏమనుకుంటున్నావు, నేను కుటుంబాన్ని పోషిస్తున్నా, నేను జీతం తీసుకొస్తున్నా వినాల్సిందే అన్నప్పుడు ఏమనుకునేది అంటే, ఏంట్రా ఈ ఇట్టాటోని చేసుకున్నానరా, చేసుకోసా ఇట్టాటోని అండగట్టారా మా వాళ్ళు, మా అమ్మ మా నాన్న, వాళ్ళకి అసలు బుద్ధి లేదు, ఎవడు లేనట్టు ఈడికి చేశారు, ఈడేమో ఇట్ట మాట్లాడుతున్నాడు అని చెప్పి అసంతృప్తితో నీతో కాపురం చేసిద్ది. అట్టుండకూడదు. ఇంకేందండి పెళ్లి చేసుకున్నాం కాబట్టి తప్పదు కదరా నాయన, ఇంకేం చేస్తావురా బాబు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు అని అసంతృప్తితోనో తిట్టుకుంటానో, లేకపోతే ఇంకొకటి ఎవడన్నా బెటర్గా పరిచయం అయినప్పుడు మళ్ళీ మనసు డైవర్ట్ అవ్వటమో, ఈ చెత్త ఉండకూడదు. ఇప్పుడు ఏంటంటే బెటర్ కోరుకుంటారు కదా, ఎవడైనా బాగా పలకరిచ్చారనుకోండి, ఎవరైనా బాగా కొంచెం బాగా మాట్లాడి ప్లీజ్ అయ్యారనుకోండి, వీళ్ళు ప్లీజ్ అయిపోతారు కదా. సో ఇవన్నీ జరగకూడదు అంటే ఏం చేయాలి? ముందు వాళ్ళని గురించి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని, ఇప్పుడు కూర వండిందండి, కూర వండింది ఉప్పు ఎక్కువైంది, ఇప్పుడు అంటే ఏమంటావు, చీ నీ మొహం ఉన్నట్టుంది కూర, ఎక్కడ నేర్చుకొని వచ్చావు, మెమ్మ మీ నా నేర్పించలేదా, ఏం కూర ఇది నేర్చుకో, మెమ్మ కొనటం వచ్చా నీకు రావటానికే అన్నావు, నీకేమనిపించింది, ఇక లోన బాధ వచ్చింది కదా. సరే అప్పుడు ఏం చేయాలా, ఉప్పు ఎక్కువ అయిపోయింది, బాగలేదు, ఆయన ఏం చేయాలా, ఎట్టో కట్ట కొంచెం బాగుందిలే కూర, లేదండి కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది, పర్లేదులే అమ్మ, లేదు నాకే బాగలేదు, అసలు నాకే బాగా అనిపించలేదు, సరే పర్లేదులే ఏం చేస్తాం, వండగా అర్థమైందిలే. కానీ అంటే మనం ఏం చేయాలంటే వీళ్ళని భార్యల్ని ఎప్పుడు పొగుడుతుండాలి, చక్కగా పొగడతాం చేత వాళ్ళు, నీకు పొగడతాం చేత అయితే ఉంటే మెచ్చుకుంటా ఉన్నావు అనుకో, నీకు మొత్తం ఏదేం చేసి పెడతారు, లేకపోతే పెట్టేదిగా పెట్టరు నీకు. నువ్వు మెచ్చుకోవాలి, మెచ్చుకొని చక్కగా
ఆ భార్యకు ఉన్నటువంటి పరిస్థితి అనమాట. అందుకని పేతురుపత్రిలో ఏం చెప్పాడంటే, మీ భార్యలు బలహీనమైన ఘటాలని ఎరిగి, మీ భార్యలు బలహీనమైన ఘటాలను ఎరిగి జ్ఞానముతో వారితో కాపురం చేయండి. అది బైబిల్ ఇస్తున్న సజెషను. జ్ఞానంతో కాపురం చేయండి, రెచ్చగొట్టకూడదు. ఆడవాళ్ళని రెచ్చగొట్టావనుకో, వాళ్ళు రెచ్చిపోయారనుకుని తట్టుకోలేవు. కాబట్టి ఏంటంటే భార్యాభర్తలు నాలుగోది ఏంటంటే, ముందు ఒకళ్ళ మనసును ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. అది అక్కడ మొత్తం సెట్ అయింది. భర్త మనసును బట్టి భార్య వెళ్ళడం, భార్య మనసును బట్టి భర్త వెళ్ళటం, అది కొంచెం చేస్తే చాలా బాగుండుద్ది. నా భార్యకి ఇది ఇష్టం, సో అది మనం తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, లేకపోతే ఆమె కొంచెం ఇలా ఉండిద్ది, మనం తనకు అనుకూలంగా మాట్లాడామనుకోండి, అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అలాగే భర్త కూడా, ఇదిగో నా భర్తకి ఇది ఇష్టం, నా భర్త ఇలాగైతే చాలా హ్యాపీగా అవుతాడు, ఇదిగో ఈ భోజనం అయితే బాగా తింటాడు, ఇది ఇలాంటి బట్టలు బాగా వేసుకుంటాడు, లేక ఇలా పలకరించడం అతనికి ఇష్టం, ఇలా చేయటం అతనికి ఇష్టం అని చెప్పి నువ్వు గ్రహించుకొని నువ్వు అలా చేసావు అనుకో, ఆటోమేటిక్గా పురుషుడు నీకు బద్ధుడైపోతాడు. సో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు బద్ధులు అంటే బైండింగ్ అన్నమాట. వ్యవహారం కొన్ని పుస్తకాలను కొన్ని పేపర్స్ని మనం బైండింగ్ చేసినట్టు అన్నమాట అది. సో ఇప్పుడు నాలుగోది ఏం జరగాలరా అంటే, ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవటం చేతవ్వాలి. దీనికోసం కొంచెం ట్రై చేయి. దీనికోసం కొత్తగా మొదలుపెట్టి ఎక్సర్సైజ్. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ, ఎంతమంది పిల్లలో తెలియదు కానీ, ఎంత అనుభవం వచ్చిందో తెలియదు కానీ, ఇప్పుడు కొత్తగా నువ్వు ఇది గమనించుకోవాలంటే, నీ భార్య మనసు ఇప్పటికైనా నీకు అర్థమైందా? నీ భర్త మనసు ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఆమెకి ఏది ఇష్టమో నీకు తెలుసా? అతనికి ఏది ఇష్టమో నీకు తెలుసా? ఎలా ఉంటే అతడు సైలెంట్గా ఉంటాడో నీకు తెలుసా? ఎలా ఉంటే ఆమె చక్కగా చిరునవ్వుతో నీ ప్రక్కన కూర్చునిద్దో నీకు తెలుసా? సో అది నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే మరి కలిసి కాపురం చేయాలిగా, ఇది కలిసి కాపురం చేయాలిగా సార్. ముసలోళ్ళు అయిందాక, రేపు ముసలోళ్ళైనా కూడా మనం తప్ప ఎవడు ఉంటాడు. ఎందుకంటే పిల్లలకు పెళ్ళినాక వాళ్ళదారిని వాళ్ళు జంపు, మళ్ళీ చివరకు మీరిద్దరే ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోవాలి. నువ్వు ముసలోడైనా ఆమెకి తప్పదు, నువ్వు ముసలిదానివైనా ఆమెకి తప్పదు. అర్థం చేసుకోండి. చివరికి పిల్లలు వెళ్ళిపోతారు, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళైనాక ఫ్రెండ్స్ ఎటోళ్ళకి వెళ్ళిపోతుంటారు. ఈరోజు ఫ్రెండ్స్ రేపు శత్రులు అవుతారు, ఈరోజు శత్రులు రేపు మిత్రులు అవుతారు. ఇది కూడా పర్మినెంట్ కాదు. సో చివరికి పర్మినెంట్ ఎవడంటే వీళ్ళిద్దరే. ముసలైనాక ఈ ముసిల్దాని మొహం చూడక తప్పట్లేదురా, ఈ ముసిల్ది ఏంటరా బాబోయ్ అంటే తప్పదో. ఈ ముసలోడికి ఈ సేవ చేయలేక సస్తున్నాను రా నాయన అంటే తప్పదు మరి. కాబట్టి ఏంటంటే చివరికి మిగిలేదు వీళ్ళిద్దరే, ఎటోళ్ళో వెళ్ళిపోతారు. అందుకని ఏంటంటే వాళ్ళు తెలియదు, లైఫ్ లాంగ్ మనం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒకసారి మ్యారేజ్ చేసుకుని నాకు అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని తెలివిగా ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును కొంచెం గుర్తుపట్టి వాళ్ళకు అనుకూలంగా మనం వెళితే వాళ్ళు మనకు అనుకూలంగా వస్తారు. అది ఇప్పుడు పురుషుడు స్త్రీకి అనుకూలంగా వెళ్ళాడు అనుకోండి, స్త్రీ ఏం చేసింది? పురుషుడికి అనుకూలంగా వచ్చింది. అలాగే స్త్రీ పురుషుడికి అనుకూలంగా వెళ్ళింది అనుకోండి, పురుషుడు ఆటోమేటిక్గా స్త్రీకి అనుకూలంగా వచ్చేస్తాడు. అంటే వాళ్ళు నీకు అనుకూలంగా రావాలని నువ్వు ట్రై చేయగాక, నువ్వు వాళ్ళకి అనుకూలంగా వెళ్ళు. నా భర్త నా మాట వినాలండి, వినకపోతే కుదరదండి అంటే ఎందుకు వినాలి? విండో. నా భార్య నా మాట వినాలండి, ఎందో ఎందుకు వినాలి చెప్పండి? వినరో. ఇవన్నీ జరిగే పనులు కాదు. కాబట్టి ఏం చేయాలా? నువ్వు ముందు ఆ వ్యక్తికి నువ్వు కొంచెం అనుకూలంగా వెళితే, నువ్వు ఒక అడుగు వేస్తే వాళ్ళు 2 అడుగులు వేస్తే, నువ్వు అనుకూలంగా వెళ్ళినప్పుడు నీ ఎమ్మడిపడి వస్తారు. ఏం చేస్తాయండి, సముద్రంలో పెద్ద వెలుగు చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు? పెద్ద తిమింగలాలు పట్టాలని ఏం చేస్తాడు తెలుసా? పెద్ద వెలుగుని తీసుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోయి కొచ్చేపు ఉంచి స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చేస్తాడు. అప్పుడు ఆ వెలుగు వెంటబడి వచ్చేస్తాయి తిమింగలాలు. ఆ వెలుతురికి వెంటబడి ఒడ్డుకొచ్చేస్తాయి, ఒడ్డుకొచ్చి ఆగిపోతాయి. అది పద్ధతి. నువ్వు అనుకూలంగా వెళ్ళి అనుకూలంగా తెచ్చుకోవాలి. కానీ నువ్వు అనుకూలంగా వెళ్ళకుండా నీకు అనుకూలంగా రమ్మంటే ఎట్టు కుదిరితాయా? అది పురుషుడికి సెట్ అవుతుంది, స్త్రీకి సెట్ అవుతుంది. అది అందుకే కదా ఇప్పుడు ఎడమోహం పెడమోహం ఉంటుంది. ఫస్ట్ నా భార్య నా మాట వినాలండి, నా భర్త నా మాట వినాలండి. ఎవడు చెప్పాడండి? ఎందుకు వినాలండి? ఏదో పెళ్ళినప్పుడు పిచ్చి ప్రసంగాలు చేస్తుంటారు కానీ అవన్నీ సెట్ అవ్వ. పెళ్ళినప్పుడు ప్రసంగాలు చేస్తుంటారు అంతే, అవి ఉట్టిదే, అవి పని చేయు. ఇప్పుడు ఏంటంటే విషయం, నువ్వు నీ భార్యకు అనుకూలంగా వెళ్ళు, అప్పుడు నీ భార్య నీ వెంట వచ్చేసింది అంతే. నీవు నీ భర్తకు అనుకూలంగా వెళ్ళు, నీ భర్త నీ వెంటబడి వచ్చేస్తాడు. ఇక తప్పదు, వచ్చేస్తారు. అది 4వది. ఫైనల్ టైం అయిపోయింది.
భార్యాభర్తలు ఇద్దరు ఏక మనస్సును సాధించుట, టాపిక్ అదే కదా. ఏక మనసు రావాలి. ఏక మనసు వస్తే సమస్యలు మొత్తం పోతాయి. ఇప్పుడు ఐదోది ఏంటంటే, కొన్నిసార్లు గొడవలు వచ్చినప్పుడు, తగువులు వచ్చినప్పుడు, లేకపోతే అసమాధానం వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నా భార్యే కదా అని జాలితో నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. నా భర్తే కదా అని జాలితో నువ్వు క్షమించాలి. క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద సమస్యనైనా సరే, చివరికి ప్రమాదకరమైన సమస్యలు, విడిపోయే సమస్యలను కూడా పరిష్కరించగలిగినంత దమ్ము కలిగింది, సత్తా కలిగింది, శక్తి కలిగింది క్షమాపణ. కాబట్టి నీ భార్య కదా, క్షమిస్తే తప్పేంటి? సరే, ఆమె తప్పే చేసింది, ఆమె నీకు రివర్స్గా మాట్లాడుతుంది, గయ్యాలిది, నీ భార్యగా క్షమించుకో. ఏమైంది? ఏమండే రోజు నీకు వండి పెడుతున్నప్పుడు క్షమించలేవా? రోజు నీతో కాపురం చేస్తున్నప్పుడు క్షమించలేవా? నీకు ముదిరిందా? నువ్వు చెప్పినట్టు ఏంటుంది కదా, మరి క్షమిస్తే ఏమైంది? అలాగే నీ భర్తే కదా మా కొట్టాడు తెలియక, రేపు మారతాడు. లేకపోతే ఇప్పుడు కొంచెం పొగరుగా ఉన్నాడు, రేపు పొగరు తగ్గిద్ది 4 రోజులకి, ఈ లోపు నువ్వు క్షమించవచ్చుగా. ఇదంతా ఆలోచించుకోవాలండి. టెంపరర్ లాగా ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే, ఏమంటారు అమ్మ, టెంపర్రా అంటారు. అది టెంపర్రా అంటారు. టెంపర్ వ్యవహారం ఉండకూడదు, ఉద్రేకం. కొంచెం ఆలోచించాలా. సో ఇప్పుడు ఏంటి, క్షమించావు, క్షమిస్తే నీ కొంపలు మునిగిపోయింది ఏంది? దానికి ఏమన్నా ఫీజు కట్టాలి ఏంటి క్షమించడానికి? కొంతమంది క్షమిస్తే చేతకనులు అనుకుంటారు. నో, క్షమించటం చేతకంతనం కాదు, క్షమించటం హుందాతనం. క్షమించటం అనేది పర్సనాలిటీలో వాల్యూ. క్షమించటం, అలాగా క్షమించటం నేర్చుకుంటే అసలు కుటుంబాలు ఉంటాయండి. ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇంకంతే పరిష్కారం అయిపోతాయి. క్షమాపణలో ఉంది గొప్పతనం అంతా. ఒక ఉదాహరణ చెప్తుంటాం మేము, పెళ్ళైన వాళ్ళకి, భార్యాభర్తలకి. ఇప్పుడు నువ్వు బాగా అన్నం తింటావు, మొక్కల్లో. ఇప్పుడు మొక్కలు ఉండయా? ఎవరు నన్ను వండి అంటారో నాయను. ఈ లోపు నువ్వు మొక్కలు నవ్వుతున్నావు అనుకో, బాగా టేస్ట్గా ఉంది, స్పీడ్గా నవ్వుతున్నావు అనుకో, ఈ లోపు మొక్క నవలబోయి నాలికని కొరుక్కున్నావు అనుకో. మొక్క నవ్వుతున్నావు అండి, స్పీడ్లో మొక్క నవలబోయి అబ్బా అంటావు, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే మొక్కను కొరకపోయి ఏం చేశాడు? నాలుగుని కొరికాడు మనోడు, నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తావు? పొళ్ళు రాలు కొట్టేదావా? రాయ కూడా తీసుకొని, ఏవే పొళ్ళ నాలుగుని కొరుకుతారంటే మీకు అసలు బుద్ధి ఉందంటే అని చెప్పి ఆ రాయి తీసుకొని పొళ్ళు రాలు కొట్టేతావా? అంతా మరి నొప్పి అనిపించినా, కళ్ళబట్టి నీళ్ళు వచ్చినా మరి సైలెంట్గా ఉన్నావు ఎందుకని? నీ పొళ్ళే కాబట్టి కదా ఓర్చుకున్నావు. ఇప్పుడు నీ నాలుక నీ పొళ్ళే కాబట్టి కదా నువ్వు ఓర్చుకున్నావు. మరి అలాగే నా భార్య అనుకో, నా భర్త అనుకో, నా పిల్ల అనుకో, క్షమించి ఏమైందండి? ఇప్పుడు అది లేదండి అసలు. ఇప్పుడు నానే ఫీలింగ్ రావాలా, సార్ తప్పు ఎవరిదో ఒకడదులే, నాదో నీదో తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు ఎప్పుడైతే ఆ మంచి మనసు, ఆ జాలి, పానీలే భార్య గయ్యాలిదని కూడా మంచిదేలే, ఆ కొద్దిసేపు మెంటలు వచ్చినప్పుడు గయ్యాలి ఉండిద్ది, కానీ మిగతా టైంలో బాగానే ఉండిద్దిలే అనుకోవచ్చుగా. లేకపోతే మా భర్త వీడు పెద్ద గర్విస్తాడు, అయినా పర్లేదు బాగానే, మిగతా టైంలో బాగానే ఉంటాడుగా అనుకోవచ్చు. నువ్వు అనుకోవు, అది వచ్చింది. అది ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎవడు చెప్పడి, కౌన్సిలింగ్ ఫీజు కట్టాలి, 1 లక్ష రూపాయలు కౌన్సిలింగ్ ఫీజు కట్టాలి. అది కాబట్టి ఏంటంటే భార్యాభర్తలు ఏం పర్వాలేదు, నీకేం చేస్తావు, నా భార్య కదా, నా భర్తే కదా, ఎప్పుడో కొన్నిసార్లు అట్టున్నా, 3 బాగలేక అట్టున్నా, 3 వచ్చినప్పుడు బాగానే ఉంటుందిలే, పర్లేదులే అని కొంచెం క్షమించుకున్నావు అనుకోండి, ఇంకా సీరియస్ అవ్వకుండా ఉండిద్ది. సో ఈ విధంగా ప్రియులారా, హక్కుల్లా ప్రిస్కిల్లాకు మంచి ఫ్యామిలీలాగా ఉండాలి. క్రీస్తుతో నా జత పని వారైన హక్కుల్లాకు ప్రిస్కిల్లాకు నా వందనములు. అది హ్యాపీ వర్డ్స్, సాటిస్ఫాక్షన్ వర్డ్స్. తృప్తిగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. కారణం ఏంటంటే ఏక మనసును సాధించారు ఆ కుటుంబం. మన కుటుంబాల్లో కూడా సరే ఇన్ని సంవత్సరాలు ఏదో అయిపోయినా ఈ రోజు నుంచైనా ఏక మనసును సాధించడానికి ప్రాక్టీస్ చేద్దాం. 1, కలిసి ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ వస్తాడు మనకి తోడుగా. కలిసి వాక్యం గురించి మాట్లాడుకుందాం, అప్పుడు వాక్యమే మనల్ని బాగు చేస్తుంది. తర్వాత చక్కగా కలిసి నిర్ణయాలు తీసుకుందాం, తొందరపడకుండా, నా ఇష్టం నీ ఇష్టం కాకుండా ఇద్దరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకుందాం. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళకి అనుకూలంగా ఒకళ్ళు, నీకు అనుకూలంగా నువ్వు అతనికి అనుకూలంగా వెళ్ళిపోయి అనుకో, ఇక లైఫ్ అంతా నీకు అనుకూలంగా వచ్చేస్తాడు అంతే. ఒక్కసారి నువ్వు అనుకూలంగా వెళ్తే చాలు, లైఫ్ అంతా నీకు అనుకూలంగా వచ్చేస్తాడు. పురుషుడైనంతే, స్త్రీ అయినంతే. అట్లా అర్థం చేసుకొని అనుకూలంగా ముందుకెళ్ళాలి. తర్వాత క్షమించుకునే మనసు. ఎందుకంటే ఇప్పుడు మనం బయటోళ్ళం కాదు కదా, మనం కలిసి ఉండాలా. భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ వ్యవస్థ నడవాలి. మరి కుటుంబ వ్యవస్థ నడవాలంటే మరి మనం క్షమించుకోకపోతే పనులు అవ్వవు కదా.
ఏదో మూడు బాగలేక అట్టున్నా మూడు ఉన్నప్పుడు బాగానే ఉంటారు కదా, అన్నిసార్లు అలా ఉండరు కదా. సో ఇదంతా అర్థం చేసుకొని ఒకరినొకరు క్షమించుకోగలిగినప్పుడు ఇలా ఉంటే చక్కగా ఏక మనసు అనేది వచ్చింది. ఏక మనసు వస్తే ఎంత పెద్ద సమస్యనైనా మనం పరిష్కారం చేసుకోవచ్చు. చక్కగా సంఘంలో ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండొచ్చు. మంచి సాక్ష్యం కూడా ఉంటుంది. మరి భార్యాభర్తలిద్దరు సంతోషంగా, సమాధానంగా, సంతృప్తిగా, సమృద్ధిగా, సమాన తత్వం కలిగి, సమానత్వంతో చక్కగా సాఫీగా ఫ్యామిలీ సాగిద్ది. ఆ విధంగా మన కుటుంబాలు ఆత్మీయంగా ఎదగాలి, భవిష్యత్తులో ఎదగాలి. మనం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మనకంటే ఇంకా మంచిగా మన పిల్లలు ఉండేటట్టుగా ఉండాలంటే వాళ్ళ ఎదుట మనం కూడా కొంచెం కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఉంటారు. ఆ విధంగా వాక్యానుసారంగా నడుచుకుంటూ, దైవ సేవకుడు చెప్పిన పద్ధతిలో వెళుతూ, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ, సంఘంలో ఒక మంచి కుటుంబాల్లాగా ఉంటూ, మరి ఆత్మీయ వాతావరణంలో కుటుంబాలుగా కట్టబడుతూ ఏక మనసును సాధించి విజయవంతమైన జీవితాన్ని జీవించాలని, ఇంకొకళ్ళ భర్త మారకపోయినా, భార్య మారకపోయినా వాళ్ళు కూడా మారుమనసు పొంది ఇద్దరు బాప్తీసం తీసుకునేటువంటి అనుభవం రావాలి. ఒకళ్ళ మారుమనసు పొంది ఒకళ్ళ పొందకపోతే అదొక సమస్య వస్తుంది. అది ఇంకో టాపిక్. అది ఒకళ్ళు మారి ఒకళ్ళు మారలేదనుకో అదొక లెక్కకు వస్తుంది. కనుక చక్కగా ఇద్దరు రక్షణ పొంది ఇద్దరు కలిసిమెలిసి ఉంటూ కుటుంబాలుగా ఆత్మీయంగా ముందుకు కొనసాగాలని, అలాగే క్రీస్తు ప్రేమను చూపించాలని, రేపు ప్రభువు రాకడలో సంఘం ఎత్తబడేటప్పుడు కుటుంబాలుగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు భర్త విడిచిపెట్టబడ్డాడు, ఏం బాగుంటుంది? భార్య విడిచిపెట్టబడింది, ఏం బాగుంటుంది? తల్లిదండ్రులు వెళ్ళిపోయి పిల్లలు విడిచిపెట్టబడతారు, ఏం బాగుంటుంది? అది ఆలోచించడానికి కూడా బాధ అనిపిస్తుంది కదా. సో అలాగ కాకుండా కుటుంబాలుగా ఉండి, సంఘంలో ఉండి, ఆత్మీయంగా ఎదుగుతూ, రాకడలో ఎత్తబడుతూ, మరి ప్రభువులో ఆ విధంగా ముందుకు కొనసాగాలని ప్రేమతో మీ అందరికి నేను మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి నాయన. భార్యాభర్తల బంధం ఎంత మంచిది. నువ్వు సంఘానికి క్రీస్తుతో ఉన్న బంధంతో పోల్చావు. సంఘానికి క్రీస్తుకున్న ఈ పవిత్రమైన బంధాన్ని భార్యాభర్తల బంధంగా పోల్చబడింది. కాబట్టి దాని యొక్క విలువ తెలుసుకొని అందరం దాని విలువ తెలుసుకొని మేము మసులుకోవటానికి సహాయం చేయండి. మీ వాక్య పరిజ్ఞానం కలిగించండి. కుటుంబాలుగా రక్షించండి, దీవించండి, నడిపించండి, బలపరచండి. సో ఈ భార్యాభర్తల సమావేశం ద్వారా చాలా మంచి ఫలితాలు మేము చూడాలనుకుంటున్నాం. చూడటానికి సహాయం చేయండి. కుటుంబాలు మీరు బలపరచండి. ఈరోజు ఈ కూడిక ఘనంగా జరిగిస్తూ వచ్చినంత మీకు స్తుతులు చెల్లిస్తూ, ముఖ్యంగా చక్కగా మా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మమ్మల్ని రక్షించుకొని ఇలాగ భార్యాభర్తలుగా చేసి ఇలా కూర్చోబెట్టి మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు మీ స్తుతులు చెల్లిస్తూ, ఈ కూడికిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఈ కూడిక ఘనంగా జరిగించినందుకు మీ స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుడికి మహిమ కలుగు.